నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, షర్మిల గారు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ధర్నా చేయడానికి. దేనికోసం అంటే ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం. అది అసలు మరిగిన పడిపోయిన అంశమా, లేకపోతే అది ఇంకా స్టిల్ లైవ్గా ఉందా? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా ధర్నా వల్ల? ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదంటే దాన్ని అందరూ మర్చిపోయినారు. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది అంటే జనము ఎప్పుడు జనంలో లైవ్లీగా ఉండాలి అంటే ఏం చేయాలి? రాజకీయ పార్టీలు దాని గురించి మాట్లాడుతూ ఉండాలి, దాని గురించి ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటే అప్పుడు జనంలో లైవ్లో ఉంటుంది. ఓకే, ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగమే, కానీ ఎవరు అడగాలి? షర్మిల గారు అడగడం వల్ల ఏమిటి ప్రయోజనం? షర్మిల గారు ఊరికే తన పొలిటికల్ మైలేజ్ కోసం ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీలో ధర్నా చేస్తారు, ఆమె గట్టిగా మాడతారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి అమ్ముడు పోయాయని, మూడు పార్టీలు. ఎందుకంటే జనసేన బీజేపీ అలయన్స్లోనే ఉంది కాబట్టి ఇంకా దాన్ని ప్రత్యేకంగా తిట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు బీజేపీకి ఒక రకంగా అమ్ముడుపోయి ఆ బీజేపీకి అనుకూల బాణీగా మారిపోయినాయి. కాబట్టి ఇక నేను కాంగ్రెస్ తరఫున తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసము ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సి వచ్చింది అని రేపు అంటారు ఆమె. ఈ అంశం అసలు అంత ఏమన్నా ఉంటుందా? మైలేజ్ ఉంటుందా? పోనీ ఆవిడకి అనుకుందాం. ఏముండదు. ఒక ఇష్యూ అయితే ఢిల్లీ వెళ్ళడము అనేది ఒక నేషనల్ మీడియాలో ఒక ఫోకస్ అయ్యే అంశం కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారు ఢిల్లీలో ధర్నా చేసి ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అది ఒక ఇష్యూ ఫోకస్ అవుతుంది. కానీ మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ 2 నెలలు ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళు ఏమీ ప్రకటించరు. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఏమీ ప్రకటించని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈమె షర్మిల గారు ధర్నా చేసినంత మాత్రాన ఏదో వాళ్ళ మెడలు వంచి మనం ప్రత్యేక హోదా తెస్తామనే ఛాన్స్ లేదు. అది ఏమిటంటే వీళ్ళు చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన ఏదో ఒక రకంగా సాధించుకొని ఉండాల్సింది తన అలయన్స్ పార్టీతో. ఆయన గాలికి వదిలేశాడు. వైసీపీ వాళ్ళు ఏం చేశారు? 2019 ఎన్నికలకు ముందు వరకు మేము మామూలుగా ఉండదు, మాకు మీరు ఎంపీలను ఇచ్చి చూడండి, మీ సంగతి తేలుస్తాము, అది ఇదని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు కొద్ది కాలం చేశారు. చేసిన తర్వాత చంద్రబాబు కన్ఫ్యూజ్ అయ్యాడు ఈ గేమ్లో. అంటే ప్రత్యేక హోదా కోసము మనం మాట్లాడకపోతే ఈసారి ఎన్నికల్లో ఓట్లు పడవేమో అని కన్ఫ్యూజ్ అయ్యి మోదీ ఏదో తమల్ని మోసం చేశాడు అనే ఒక అస్త్రం తీసుకొని, అంటే ఆయనకి గ్లామర్ పడిపోయింది అని ఈయన బీజేపీతో తెగతెంపులు చేసుకొని పోటీ చేశాడు. పోటీ చేస్తే ఏమైంది? ఈయన ఓడిపోయాడు, వీళ్ళు గెలిచారు. గెలిచిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? అయ్యా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి మా అవసరం ఏమీ లేదు, మా అవసరం ఉండింటే ఒకవేళ మీ సంగతి తేల్చేవాళ్ళము అని వీళ్ళు రివర్స్ అయ్యారు వైసీపీ వాళ్ళు. కాబట్టి వైసీపీ వాళ్ళు అడగరు, టీడీపీ వాళ్ళకి భయం, ఎందుకంటే మోదీ అధికారంలో ఉన్నాడు ఏం చేస్తాడేమో అని వాళ్ళ భయం. జనసేనకు అవసరమే లేదు, జనసేనకు అడగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళు కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఎప్పుడైనా ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడా అంటే ఎప్పుడు మాట్లాడలేదు. అంటే కనీసం వాళ్ళని బెదిరించి కాదు, వాళ్ళతో పోరాడి కాకుండా కనీసం వాళ్ళతో అయ్యా బాబు మాకు ఏదన్నా చూడండి అని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో ఒకసారి ఒక లేఖ రాస్తారు, లేదంటే ఒక నామకే వాస్తే ఒక వినతి పత్రం ఇస్తారు తప్ప వీళ్ళు ఎవరూ కూడా ప్రత్యేక హోదా అడగరు. అయితే జనం కూడా ఏమిటంటే జనం మర్చిపోయారు. ఇప్పుడు ఎవరికైనా ప్రత్యేక హోదా కోసం మనం ఉద్యోగం చేస్తామని ఒక 10 మందిని పిలవండి, ఎవరు రారు. జనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని సజీవంగా ఉంచాల్సిన రాజకీయ పార్టీలు దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాయి ప్రత్యేక హోదాని. ఈమె ఆ ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని బయటికి తీసి వేడి పుట్టించాలని ట్రై చేస్తున్నారు. ఇది అసాధ్యం. దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం కూడా లేదు. కేవలం ఏమిటంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనేది గట్టిగా ఫోకస్ చేయడమే ఆమె ఉద్దేశం. దీంట్లో టీడీపీ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని మాట మాత్రం అంటారే తప్ప టీడీపీని టార్గెట్ చేయడం ఆ ఉద్దేశం కాదు. ఈ ఎన్నికల్లో వైసీపీని టార్గెట్ చేసి ఎలాగో ఓలాగా అన్నగారిని ఓడించాలనేది షర్మిల గారి కోరిక. చాలా స్పష్టంగా కనిపిస్తున్నదే ఇది. ఎందుకంటే కాంగ్రెస్ 170 సీట్లలో పోటీ చేయదు, చేసినా కూడా గెలిచే అవకాశం లేదు. షర్మిల గారు నిలబడితే ఏమైనా గెలుస్తారేమో మనకు తెలియదు. అంటే ఆమె ఎంచుకున్న నియోజకవర్గాన్ని బట్టి ఉంటుంది అది కూడా గెలుపు అనేది. ఉంటుందేమో మనకు తెలియదు. కానీ ఇక కాంగ్రెస్కి ఏదో
అద్భుతాలు జరుగుతాయని ఎవరికి నమ్మకం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. మీరు కావాలంటే గమనించండి, అదే జరగబోయేది రేపు కాంగ్రెస్కి. కాకపోతే ఈ 2 నెలలు ఆమె కొంత స్పీడ్గా తాను ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని స్పీడ్గా వ్యవహరిస్తారు కాబట్టి రేపు ధర్నా, ఢిల్లీలో ధర్నా జరుగుతుంది. ఇంకా కూడా చాలా ప్లాన్ చేస్తారు ఆమె, చాలా రకాల ఏదో ఒక రకంగా. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏమీ తీసుకురారు, ఏమీ చేయరు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా డూడు బస్వర్ణలు అని ముఖ్యంగా వైసీపీని ప్రూవ్ చేయడం మా ఉద్దేశం. ఓకే, మరి దీనికి వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా స్పందించారు ఇప్పటి వరకు? దేని ఏమైనా స్పందిస్తారు? ప్రత్యేక హోదా కావాలని ఆమె ధర్నా చేస్తున్నారు. అమ్మ, ఇన్నాళ్ళు లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ కష్టాలు కానీ ఇప్పుడు హఠాత్తుగా మీకు గుర్తుకొచ్చాయా, ధర్నా చేస్తున్నారు అని మాత్రం అనగలరు, అంతే తప్ప ప్రత్యేక హోదా అనేది వద్దు అని అనలేరు కదా వీళ్ళు. జనసేన కూడా స్టార్టింగ్లో బాగా గట్టిగానే దాని గురించి పోరాడింది. ఇంకేం పోరాడరు. ఎందుకు పోరాడరు అంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఇవ్వరు. బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మామూలుగా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి వీళ్ళకి లేదు. చేసినా పట్టించుకునే పరిస్థితిలో అది లేదు, వాళ్ళు అసలు పట్టించుకోరు. బీజేపీ పట్టించుకోదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏం చేసినా అంటే మోదీకి విపరీతమైన చెడ్డ పేరు వచ్చేసింది, అందుకని ఈసారి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ రావాలి సీట్లు అంటే ఎప్పుడు మాత్రం వచ్చాయి బీజేపీకి, ఎప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన రిజల్ట్ తెచ్చింది. కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ఆశలే లేవు. మనకేం పోయింది, చంద్రబాబు గెలిచినా ఆ సీట్లు మనవే, జగన్ గెలిచినా ఆ సీట్లు మనవే. ఇంకా జనసేన అలయన్స్లో ఉంది కాబట్టి జనసేన చంద్రబాబు ఒకటే. ఇక ఈ రాష్ట్రంలో గెలిచిన అన్ని సీట్లు బీజేపీకి సపోర్టింగ్గా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఎందుకు టెన్షన్ అని ఏదైతే బ్రెడ్ ముక్క స్టోరీ ఉంటుంది, ఏదైనా ఇరువైపులా మనకే వస్తున్నాము. ఇంకా మనకెందుకు టెన్షన్, దేనికోసం టెన్షన్ పడాలా? అందుకని చూడండి, మీరు కావాలంటే బీజేపీ ఊరికే పురంధేశ్వరి గారు ఏదో ప్రెస్ మీట్లు అవి ఇవి పెట్టి విమర్శించాల్సిందే, కానీ రేపు ఎన్నికల్లో బీజేపీ నామకే వాస్తే పోటీ చేస్తుంది. చాలా చోట్ల తను ఎవరినైతే గట్టిగా అంటే జగన్ గారిని గట్టిగా సపోర్ట్ చేస్తుందని మనం అనుకుంటున్నాం కదా, వైసీపీ వాళ్ళు పోటీ చేసే చోట్ల మామూలు నామకే వాస్తే అభ్యర్థులే ఉంటారు ఊరికే. అంటే వాళ్ళు ఎలాగో 1000 ఓట్లు 5000 ఓట్లు కూడా తెచ్చుకోలేరు. డిపాజిట్లు 175లో మీరు ఎన్ని వస్తాయి మీరే చూస్తారుగా, ఎట్లా వస్తాయి డిపాజిట్లు? మోదీ గారికి మంచి పేరే ఉంది. అంటే నేను చెప్పేది బీజేపీ వర్గాల్లోనే కాకుండా కొన్ని వర్గాల్లో ఈ రామాలయ నిర్మాణము వీటన్నిటి దృష్ట్యా ఆయనకి గుడ్ విల్ ఉంది, ఓటేసే వాళ్ళు ఉన్నారు సెంటర్లో. కానీ బీజేపీకి ఓటేసి ఎందుకు మురగబెట్టుకుంటారు? మామూలు ఏం ప్రయోజనము? కానీ బీజేపీకి ఓటు వేయరు. ఇంకా సాంప్రదాయకంగా ఉన్నటువంటి బీజేపీ హార్డ్ కోర్ ఉంటారే వాళ్ళు మాత్రం వేస్తారు, ఇంకెవరు వేయరు. ఓకే, సో షర్మిల గారు ఉన్న కొంచెం టైంని అలా నేషనల్ మీడియాలోనూ ఇక్కడ అన్ని చోట్ల మొత్తానికైతే ఆమె ఉన్నారు అని తెలియచెప్పే ప్రయత్నము, ప్లస్ అన్నని దించే ప్రయత్నము, వీటిలో భాగంగా ఇది కూడా తీసుకున్నారు. ఇంకా టైం లేదు. ఇంకో విషయం ఉంది, ఆమె కుమారుడు పెళ్లి దగ్గరికి వచ్చేస్తూ ఉంది. కుమారుడు పెళ్ళి అంటే ఇక చాలామందిని పిలవాలి, చాలా పనులు ఉంటాయి కదా. పనులు అంటే ఈమె పర్సనల్గా వెళ్ళి పిలవాల్సిన వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటారు. కాబట్టి ఆమె అక్కడ బిజీ అయిపోతారు. కాబట్టి ఈ బిజీ అయ్యే లోపలే ఆమె స్పీడ్గా ఇవన్నీ చుట్టబెట్టేస్తారు అనమాట. ఢిల్లీ ఇవన్నీ మోదీని వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే కలవడం ఏదో చేస్తాం అంటున్నారు. ఏం చేసినా కూడా ప్రత్యేక హోదా అనేది మర్చిపోయారు జనం. దానివల్ల ఏదో ఒరుగుతుంది అనే ఆశ ఎవరికీ లేదు. ఏ ఆశ లేనప్పుడు ఊరికే దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా గతంలో వైసీపీ వాడింది, తెలుగుదేశం వాడింది. ఇంకా అందరూ అస్త్రాలు వాడేసి దాని అస్త్రం ఏడుందో కూడా అందరూ మర్చిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ జమ్మి చెట్లు అంటారే, భారతంలో కథ ఉంది, జమ్మి చెట్లు దాచిన గాంధీవాన్ని అస్త్రాలని మళ్ళీ బయటికి బీకినట్టు ఈమె మళ్ళీ దాన్ని బయటికి బీకి దాన్ని పదురు పెట్టి చూసి నేను ఈ ప్రజలతో ఈ ఆయుధంతో యుద్ధం చేస్తానని ఆమె అనుకుంటున్నారు. అసలు అది మర్చిపోయిన ఆయుధం గురించి ఇంకెవరికి గుర్తుంటుంది? చూద్దామండి మరి ఎలా అంటే దానికి రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఏమీ రాదు రెస్పాన్స్. ప్రెస్ మీడియా కవరేజ్ ఇవన్నీ ఉంటాయి. రెస్పాన్స్ అంటే ఎలా రెస్పాన్స్ ఎలా మీరు ప్రజల నుంచి ఏమైనా కొంచెమైనా చైతన్యం ఉంటే ఏమి ఉండదు. జనం పన్ను విపరీతమైన వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేయాలో ఇప్పటికి డిసైడ్ అయి ఉంటారు కాబట్టి ఇదంతా ఊరికే ఈ రాజకీయ నాయకులు పార్టీలు ఆడే గేమ్ అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్లో ఒకటి ఈ పార్టీకి 80% ఆఫ్ ద ఓటర్స్ మైండ్లో ఒక డెసిషన్కి వచ్చేసి ఉంటారు.
గట్టిగా ఒక 10-15% అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అభ్యర్థులు వీళ్ళన్నింటినీ ఆధారంగా మళ్ళీ రేపు ఆ 15-20% డిసైడ్ అవుతారు. అక్కడ నిలబడే అభ్యర్థులు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఆలోచిస్తారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.